I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu.
ఆత్మవరాలు, లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక వరాలు. ఆత్మవరాలు అంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆత్మవరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్. దీని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క 6వ పాఠం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12, 13, 14 3 అధ్యాయాల మీద ఆధారపడి ఉన్నదన్నమాట. ప్రార్థన చేసుకుని ఈ పాఠంలో మనం కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క ఆగస్టు నెలలో అడుగుపెట్టే ధన్యత దయచేశారు. అనేక మంది ఈ యొక్క దినాన్న, ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క నెలను చూడకుండానే వారు గతించిపోయారు. ప్రభువా, మేము యోగ్యులము కాకపోయినప్పటికీ మీ యొక్క కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత నెలలో మీరు ఇచ్చిన మెండైన ఆధ్యాత్మిక శారీరక దేవునికై వందనాలు చెల్లిస్తున్నాం. గత నెలలో మాకు వచ్చిన ప్రతి సవాల్ నుంచి ప్రభు మీరు తప్పించి ఆశీర్వదించారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెలలో కూడా ఎటువంటి సవాళ్ళు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించండి. మీరే మీ మహిమ కొరకు నిలబెట్టండి. మెండైన ఆధ్యాత్మిక శారీరక దేవుళ్ళు మాకు అనుగ్రహించండి. మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా, మీకు యోగ్యమైన కుటుంబాలుగా మేము జీవించే కృప ఈ కడవరి కాల చివరి దినాల్లో ఈ నెలంతా కూడా మాకు అనుగ్రహించమని, మమ్మల్ని మీరే ఆదుకొని నడిపించమని, ఈ యొక్క 6వ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి కావాల్సిన మెండైన పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి, మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు తెలుసుకుని కృప దయచేయమని, దీనికి సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. అదే రీతిగా ఈ నెలాఖరున ప్రభు నేను కెనియా దేశం, ట్రాన్జానా దేశం వెళ్ళటానికి ఆయన ఏర్పాట్లు చేసుకుని చుండగా నీకు ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచి నడిపించి నన్ను నీ మహిమ కొరకు వాడుకొని మరలా క్షేమంగా తీసుకురావాల్సిందని, దాని కొరకు నేను సిద్ధపడుచుండగా నీ కృపా సన్నిధి నాతో ఉంచవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, 5వ పాఠంలో మనం 8, 9, 10 అధ్యాయాలు చదివాం. ఇది నన్ను 6వ పాఠంలో 12, 13, 14 అధ్యాయాలు 1వ కొరింథీయులో మనం ధ్యానించబోతున్నాం. మరి మీలో కొంతమందికి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే, 11వ అధ్యాయాన్ని ఎందుకు విడిచిపెట్టేశారు అనే ప్రశ్న వస్తుంది. నేను విడిచిపెట్టలేదు. దానిలో ఈ యొక్క పాఠాలు రాసిన, ఇంగ్లీష్లో రాసిన వారు వాటిని విడిచిపెట్టేశారు. అయినప్పటికీ కొంచెం క్లుప్తంగా మీకు 11వ అధ్యాయం గురించి వివరాలు అందిస్తాను. 11వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఈ కొరింథీ సంఘంలో ఒక సమస్య వచ్చేసింది. సమస్య ఏమిటంటే ప్రభు సంస్కారం. ప్రభు సంస్కారం, దీన్నే ప్రభురాత్రి భోజనం అని కూడా అంటున్నాం. ఆ యొక్క ప్రభు సంస్కారం లేక ప్రభురాత్రి భోజనం జరిపినప్పుడు అక్కడ వారందరూ కలిసి ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్గొని, కాను మనం మధ్యాహ్నం చేస్తున్నాం, పగలు చేసుకుంటున్నాం కనుక రాత్రి భోజనం అంటే అంత బాగోలేదని ప్రభు సంస్కారం అంటున్నాం. మనం ఇంగ్లీష్లో లార్డ్ సప్పర్ అంటున్నారు. దీని గురించి చెప్పబడ్డది ఇక్కడ. అయితే చాలా విచారం ఏంటంటే, ఇంకా మన సంఘాల్లో కూడా ఈ ప్రభు సంస్కారాన్ని బల్లారాధన అని పిలుస్తున్నారు. చాలా విచారం అది. సంఘ కాపరులారా, సంఘ పెద్దలారా, సంఘ నాయకులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. బల్లారాధన కాదు, మనం ఆరాధించేది బల్లను కాదు, మనం ఆరాధించేది ప్రభువును. మనం జ్ఞాపకం చేసుకునేది ఆయన చేసిన సిలువ త్యాగాన్ని, బల్లను కాదు. కనుక ఈ బల్లారాధనని సాతాను ఒక మాట తెచ్చిపెట్టేశాడు. ఇది ఇతర సంఘాలు మొదలుపెట్టారు, ఇది మన సంఘంలో కూడా వచ్చేసింది. ఇది చాలామంది వాడుతున్నారు బల్లారాధనని. అది సరికాదు, అది వాడొద్దు. మనం ప్రభువుకే మహిమిద్దాం. ఇది ప్రభు సంస్కారం, లేకపోతే ప్రభు రాత్రి భోజనం. ప్రభు చేసిన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం చేసే ఆ యొక్క కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం. ప్రభువారు అన్నారు, దీన్ని తరచుగా చేయండి అన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగంలో తరచుగా దీనిని మీరు చేయండి అన్నారు. కనుక మన సంఘాల్లో 3 నెలలకు ఒకసారి చేస్తున్నాం. కొన్ని చిన్న సంఘాల్లో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు చేస్తున్నారు. చాలా విచారం. తరచుగా చేస్తే మంచిది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ కొరింథీ సంఘంలో వారందరూ కూడా ఆ విధంగా ప్రభు సంస్కారం జరిగిన రోజున వారందరూ కూడా ఎవరికున్న భోజనాలు వారు వండుకొని వాటిని తెచ్చుకొని ఆ యొక్క చర్చిలో ఆ యొక్క వెనకాల గదిలో పెట్టుకుని, బహుశా నేను అనుకునేది వెనకాల గదిలో, లేకపోతే ఎక్కడో బయట పెట్టుకుని, లోన గది చర్చిలో వాటిని బయట పెట్టుకొని
అవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రభు సంస్కారం అయిపోయిన తర్వాత వారందరూ కలిసి కూర్చుని దీన్ని సహవాస విందు అంటున్నాం. ఎవరు భోజనాలు వారు తెచ్చుకున్నారు, వారన్నీ కూడా పంచుకుంటూ వాటిని చక్కగా సంతోషంగా తినేవారు అనమాట. ఉదాహరణకి ఎవరో వారికి ఉన్న ఆ పప్పుచారు తెచ్చారు, ఇంకొకరు ఎవరో వారికి ఉన్న ఆ యొక్క వంకాయ కూర తెచ్చారు, ఇంకొకరు ఎవరో అరటికాయ కూర తెచ్చారు. అలాగే వారికి ఉన్న కూర ఏది ఉంటే తెచ్చుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళ కూర మనకు కాస్త వేసి మన కూర వాళ్ళు వేసుకొని అన్నీ కూడా అక్కడ పెట్టుకొని అందరు కూడా చక్కగా వడ్డించుకొని తింటున్నారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కొంతమంది గొప్పవారు వారికి ఉన్న ఆ ఖరీదైన ఆహారాలు తెచ్చుకున్నారు. మేబీ అంటే నేను అనుకునేది ఏంటంటే బహుశా వారికున్న ఏదో మాంసాహారం చక్కని తెచ్చుకున్నారు. వారందరూ కూడా గొప్పవారందరూ కూడా ఓ ప్రక్కన కూర్చుని వారికి గొప్పవారు కనుక వారికి డబ్బులు ఉన్నాయి కనుక వారికి నచ్చిన మాంసమో చేపలో ఏదో తెచ్చుకున్నారు, అక్కడ తింటున్నారు. పేదవారు పాపం వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు, వారికి లేదు పాపం. వారికి ఉన్న ఆ వంకాయో దొండకాయో బెండకాయో బీరకాయో వండి తెచ్చుకున్నారు. కొంతమంది వారికి ఉన్న పప్పుచారు తెచ్చుకున్నారు. ఇంకా కొంతమంది పేదలు ఉన్నారు, వారికి అది కూడా సరిగా లేదు పాపం. వారు అనుకుంటున్నారు, అయ్యో అంతమందిలో నాకున్న వట్టి ఆ బెండకాయ కూర ఎలా పెట్టుకెళ్ళాలా, వంకాయ కూర ఎలా పెట్టుకెళ్ళారు, కొంతమంది ఏకంగా చక్కని మాంసాలు చక్కని పలావులు తెచ్చుకుంటున్నారు అనుకుని వారు ఆ రోజున చర్చికి వెళ్ళటం కూడా మానేస్తున్నారంట. కొంతమంది మనసులో బాధపడుతూ అయ్యో మాకు లేదు, ఎలా పెట్టుకెళ్ళాలా, వారందరూ రకరకాల ఏదో మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఏదో బిర్యానీలు ఇలాంటివి తెచ్చుకుంటున్నారు, నాకు అలాంటివి ఏమి లేవు, ఒట్టి తెల్లాన్ని ఎలా పెట్టుకెళ్ళను అన్నట్టుగా పాపం వారు అనుకుంటున్నారు. కొంతమందికి ఏమీ కలిగి లేదు పాపం, వారికి ఉన్న ఆ అన్నమే కాస్త మజ్జిగో కాస్త గెజ్జో ఏదో వేసుకుని తింటున్నారు. అలాంటి వారు అనుకుంటున్నారు ఎలా పెట్టుకెళ్ళాలా, అందరిలో పరువు పోతుంది అన్నట్టుగా పాపం వారు అనుకొని వారు మందిరానికి రావటం మానేస్తున్నారు, ఈ ప్రభు సంస్కారంలో పాల్గొనడం మానేస్తున్నారు. ఆ విషయం పౌలు గారికి తెలిసింది. పౌలు గారికి తెలిసి దీన్ని ఇంగ్లీష్లో పాట్లాక్ అంటున్నారు. అంటే ఎవరికున్నది వారు వండి తెచ్చుకుంటారు, అన్నీ అక్కడ పెట్టేస్తారు. తెచ్చేసిన తర్వాత వారికి నచ్చింది ఏదో కాస్త అవన్నీ వేసుకుంటారు. ఇంకోటి కూడా నేను గమనించాను, అలాంటివి ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న సంఘటనలు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, వారు ఏదో వచ్చేటప్పుడు ఆ బంగాళదుంపల కూర, కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డలు అంటున్నారు, అది వండి తెస్తున్నారు. కానీ వారు వేసుకునేది మాత్రం అక్కడ ఉన్న మంచి మంచి కూరలు వేసేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, ఉదాహరణకి ఏదైనా కోడిగుడ్ల కూర తెచ్చారనుకోండి, వారు ఆశ తీరకుండా 2 వేసేసుకుంటున్నారు. తక్కిన వారు వెనకాల వస్తున్నారు, వారికి ఉంటుందా లేదా, అందరికి సరిపోవాలి కదా అని ఆలోచించట్లేదు. కొన్ని సందర్భాల్లో వారి యొక్క కడుపు నిండుతుంది కానీ కళ్ళు నిండట్లేదు కనుక వారు తినగలిగిన దానికంటే డబ్బులు వేసేసుకుంటున్నారు, ఆఖరికి తినలేక పడేసేస్తున్నారు. ఆఖరిని వచ్చేవారికి పాపం ఏమీ మిగలటం లేదు. కొన్ని సందర్భాలు చారు పప్పు మిగులుతుంది అంతే. ఇలాంటి సమస్యలు కూడా వచ్చాయి అక్కడ. కనుకనే పౌలు గారు వారిని గద్దించి, మీకు ఇళ్ళు లేవా తినటానికి, అక్కడికి ఎందుకు తెచ్చుకుంటున్నారు? అలా తెచ్చుకునే పాపం ఎంతోమంది పేదవారు వారికి లేక వారు అవమానంతో వారు రావటం లేదు ఆలయానికి. ఈ యొక్క పరిశుద్ధ కార్యక్రమంలో పాల్గొనకుండా వారు వెళ్ళిపోతున్నారు. కనుక మీరు ఎవరికి కూడా అడ్డుబండ్లుగా ఉండొద్దు. మీరు తినాలంటే ఏం తినాలనుకుంటారో దాన్ని ఇంటికి వెళ్ళి తినండి, ఇక్కడ తెచ్చుకోవద్దు ఎవరు కూడా అని పౌలు గారు ఖండించారు. ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాలి. మన యొక్క సంఘాల్లో ఇలాంటి ప్రభు సంస్కారం జరిగినప్పుడు చాలా చోట్ల సహవాస విందు జరిపించుకుంటున్నారు. దానిలో ఏం చేస్తున్నారు, ఉదయాన్నే వంట ప్రారంభిస్తున్నారు. అక్కడ కూడా ఎవరు కూడా తగ్గట్లేదు ఈ మధ్యకాలంలో. ఏం వండుకుందామంటే ఖచ్చితంగా చికెన్ ఉండాలి, మటన్ ఉండాలి అంటున్నారు. అయితే మరి అది చాలా ఖర్చుతో కూడి ఉంటుంది. మరి డబ్బులు ఇవ్వాలంటే అందరికీ డబ్బులు ఉండవు. మరి అందులోని వంట వండాలంటే ఉదయాన్నే చాలా టైం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఆరాధన జరుగుతూనే ఉంటుంది, అక్కడ వంట వండుతూనే ఉంటున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చి వంట మీదే ఎక్కువ ప్రాధాన్యత అయిపోతుంది. వంట మీదే మనసులు ఉంటున్నాయి. ఆ వంట వండటానికి ఏం వండుతున్నారు అన్నట్టుగా. ఆ వండే వరకు కూడా వంటకు ఎవరినైతే పెట్టారో లేకపోతే వంట చేయించడానికి ఎవరైతే బాధ్యత ఉన్నదో వారు కూడా హడావుడి పడిపోతున్నారు. ఇక్కడ వాక్యం కూడా సరిగా వింటలేదు, అక్కడ ఎలా జరుగుతుందని. దాంతోపాటు ఇంకా కొన్ని సమస్యలు వచ్చిన సంఘాలు ఉన్నాయి నాకు తెలిసినవి. అక్కడ వారేమంటున్నారు, ఇలాంటి ఆ యొక్క మటనో ఏదో చికెన్ ఏదో వేశారనుకోండి,
అక్కడ నాకు ఎక్కువ వేయలేదు, నాకు తక్కువ వేశారు, ఆ యొక్క ముక్కలో మాంసం తక్కువ వేశారు, అవన్నీ కూడా బోన్సే ఉన్నాయి, ఆ యొక్క ఎముకలే ఉన్నాయి, ఆ బొయ్యికలే ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో బొయ్యికలే అంటున్నారు, అయ్యే వచ్చాయి, వేసేవాడికి నేనంటే ఇష్టం లేదు, నేనైనా నా కుటుంబం అన్నా, తక్కినోళ్ళకి నా పక్కోళ్ళకి నా ముందోళ్ళకి ఎక్కువ వేశాడు, నాకు తక్కువ వేశాడు అన్నట్టుగా గొడవ పడుతున్నాడు. కొన్ని చోట్ల కేకలు వేసుకున్న సందర్భాలు, దెబ్బలాటలైన సంఘటనలు కూడా ఉంటున్నాయి. కనుక ప్రియ సోదరులారా, అటువంటి సహవాస విందు ఎప్పుడు పెట్టుకున్నా సరే శాకాహారం పెట్టుకుంటే ఏ సమస్యలు తగ్గుతాయి. కారణం ఏంటంటే నాకు సాంబార్ తక్కువ వేశారు, చారు తక్కువ వేశారు, ఆ యొక్క వంకాయ బంగాళదుంప తక్కువ వేశారని ఎవరు కూడా సాధారణంగా గొడవ పెట్టరు. అదే మాంసాహారం అయితే గొడవ పెడతారు. కనుక మాంసాహారాలు మన ఇంటికాడ కావలసినంత వండుకొని ఇంటికాడ తిందిరు కానీ ఇలాంటి చర్చికి సంబంధించిన ఎటువంటి సహవాసం ఎందుకు పెట్టుకున్న శాకాహారం అంత ఉత్తమం లేదు. దానివలన సమస్యలు తక్కువ, ఖర్చు తక్కువ, ఇవన్నీ కూడా. దాన్ని కూడా మరి మనం ఆరాధన ప్రక్కన జరుగుతుంటే ఎలా వండుకోవాలండి? ఆ వంట కూడా చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో క్యాటరింగ్ వారు వచ్చారు, వారికి ఆర్డర్ ఇచ్చేస్తే ఒక 200 మంది వస్తారు, 300 మంది వస్తారు, 300 ప్లేట్లు కావాలంటే డబ్బు చెల్లిస్తే వారు పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అలాగైతే పర్లేదు, అది కూడా శాకాహారాన్నే మీరు ఎంచుకోండి. ఇది పౌలు గారు శాకాహారం లేకపోతే ఇవన్నీ చెప్పలేదు, కానీ ఇలాగ ఎందుకు తెచ్చుకుంటున్నారని గద్దించారు. కనుక నాకున్న అవగాహనతో నేను చెప్తున్నాను, శాకాహారం అయితే సమస్యలు తక్కువగా ఉంటాయి. ఏ విధమైన చర్చ సంబంధించిన ఆ యొక్క సహవాస విందులో కూడా ఇదే మంచిది మనకి. దీన్ని మనం గమనించాలా. అయితే పౌలు గారు చెప్పింది ఏంటంటే మనం అందరం కూడా ఈ ప్రభు సంస్కారంలో పాల్గొనాలా. ఆ రొట్టె, ద్రాక్షారసం, ఈ విషయాలు పౌలు గారు 11వ అధ్యాయంలో ప్రస్తావించారు. దానిలో ఈ విధమైన ఈ 6వ పాఠంలో చెప్పబడలేదు, కానీ దాన్ని మీకు అందిస్తున్నాను. ఇవాళ ఈ యొక్క 6వ పాఠంలో మనకి ఇవ్వబడిన కంఠత వాక్యం, మూల వాక్యం ఏమిటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. దీనిలో మీరు ప్రేమ మీద ఆధారపడి ఈ యొక్క ఆధ్యాత్మిక వరాలు, ఆత్మవరాలు కొరకు మీరందరూ కూడా కనిపెట్టండి. ప్రేమతో కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ద్వారా మీరు ఈ యొక్క ఆత్మవరాలను మీరు ఆశించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రవచన వరం కొరకు చూడండి, ప్రవచన వరం కొరకు కనిపెట్టండి. అయితే ఈ విషయాన్ని కూడా మనం కాస్త వివరంగా చెప్పాలా. ప్రవచన వరం అంటే చాలా సందర్భాల్లో ప్రవచనాలు చెప్పేవారు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, పలానా వ్యక్తికి వివాహం ఎప్పుడు అవుతుంది, పలానా వ్యక్తి విదేశాలు ఎప్పుడు వెళ్తారు, పలానా వ్యక్తి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు, ఇలాంటి జరగబోయే విషయాలు చెప్పడాన్ని మనం ప్రవచనాలు అంటున్నాం. కానీ ఇక్కడ వాడిన యొక్క మాటలు ఏమిటంటే, ప్రవచనించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వివరించడం, దీన్నే మనం బోధించడం అంటున్నాం. లేకపోతే ఇంగ్లీష్లో ప్రీచింగ్ అండ్ టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అంటున్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వివరించడం చాలా ప్రాముఖ్యం. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మవరాలు అంటున్నామో వెంటనే మనకు గుర్తొచ్చేసేది భాషల్లో మాట్లాడటం, స్వస్థ కార్యాలు చేయటం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన ఆత్మవరాలుగా చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది చాలామంది అనుకునేది ఏమిటంటే, ఈ ఆత్మవరాలు అనేవి ఇది ఆదిమ సంఘంలోనే అంతమైపోయాయి. ఆదిమ సంఘం అంటే 1వ శతాబ్దంలో, 1st century AD, 1వ శతాబ్దంలోనే అంతమైపోయాయి. అపోస్తుల తర్వాత ఇక ఈ యొక్క ఆత్మవరాలు లేవు అనుకునేవారు చాలామంది ఉంటున్నారు. అది సరికాదు. కారణం ఏంటంటే, ప్రభువారు మనకెంతో విపులంగా చెప్పారు. కారణం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ వరాలు ఇవి ఆదిమ సంఘానికి మాత్రమే కాదు. ఇవి ఎవరి కొరకు? ఇవి కడవరి కాలం వరకు కూడా, ప్రభు 2వ రాకడ వరకు కూడా ఉండే ప్రతి విశ్వాసుల తరానికి కూడా, ప్రతి యేసు ప్రభువునందు విశ్వసించిన ప్రతి తరానికి కూడా, ప్రతి జనాంగానికి కూడా ఈ యొక్క ఆత్మవరాలు అవసరము అని చెప్పబడ్డది. ఈ విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించండి. దీనిలో మనకు చెప్పబడింది ఏంటంటే, ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ క్రీస్తునందు ఐక్యపరచబడే వరకు కూడా, క్రీస్తునందు ఏకమయ్యే వరకు కూడా ఈ ఆధ్యాత్మిక వరాలు, ఆత్మ వరాలు కావాలి, అవసరము అన్నారు. కనుక ఇది ఒట్టి ఆదిమ సంఘానికే కాదు, అపొస్తలులతో అంతమైపోలేదు, ఈనాడు కూడా, అనగా ఈ కడవరి కాలంలో ప్రభు రెండోసారి వచ్చే వరకు కూడా ఈ యొక్క ఆత్మ వరాలు అవసరం. ఇది దేవుడిచ్చే వరం, మనం కోరుకుంటే వచ్చేది కాదు, లేకపోయినట్లయితే మనం కొనుక్కుంటే దొరికేది కాదు. ఇది దేవుడిచ్చే వరాలు. అయితే చాలా సందర్భాల్లో మనం అనేది ఏంటంటే, నాకు ఏ వరం లేదండి. చాలాసార్లు మనం ఆత్మవరం అంటే ఇంగ్లీష్లో మనం టాలెంట్స్ అనుకుంటున్నాం, గిఫ్ట్స్ అనుకుంటున్నాం. నాకు పాటలు పాడే వరం లేదండి, పాటలు పాడే ఆ యొక్క తలాంతు లేదండి, వాయిద్యాలు వాయించే తలాంతు లేదండి, వాక్యం బోధించే తలాంతు లేదండి, దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదండి తలాంతులు అనుకునేవారు చాలామంది ఉంటున్నారు. అది సరికాదు. కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు యొక్క ఆత్మవరాలు ఇచ్చారు. అయితే ఏమిటి ఆత్మవరాలు అని చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 12 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివినట్లయితే, దేవుడిచ్చే ఆత్మ వరాలు ఏమిటంటే, అది జ్ఞానము, తర్వాత తెలివి, తర్వాత విశ్వాసం, తర్వాత వాక్యాన్ని బోధించటం, తర్వాత దేవుని నామం పేరిట దేవుని శక్తితో స్వస్థతలు చేయటం, తర్వాత దేవుని యొక్క శక్తితో, యేసుప్రభు శక్తితో అద్భుతాలు చేయటం, తర్వాత రకరకాల దురాత్మలను కూడా గ్రహించడం, అంటే గుర్తించడం, ఇవి దురాత్మల ద్వారా జరుగుతున్నవని, తర్వాత భాషల్లో మాట్లాడటం, తర్వాత భాషలను తర్జుమా చేయటం, ఇవన్నీ కూడా దేవుడు ఇస్తున్న ఆత్మవరాలు. అయితే కొంతమందికి ఇస్తున్న వరం ఏమిటంటే, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సంస్థని ఎంతో వారు సమర్థతతో దాన్ని నడిపించటం, అంటే దాన్ని పాలన చేయటం కూడా దేవుడిచ్చే ఆత్మవరమే. చాలా విచారం ఏంటంటే, ఈ రోజుల్లో ఈ యొక్క పాలన అనేది ఇక రాజకీయంతో ముడిపడిపోయి, రాజకీయంగా లోకంలో ఎలా జరుగుతుందో లోకస్తుల్లాగే దేవుడు ఆ యొక్క పాలన చేసే వరాన్ని ఇవ్వకపోయినప్పటికీ, దానిలో ఉండే ఆ యొక్క అవకాశాలను బట్టి, దానిలో ఉండే డబ్బును బట్టి, దానిలో ఉన్న అధికారాన్ని బట్టి చాలామంది ఆ తలాంతు వరకు లేకపోయినప్పటికీ పాలించడానికి వారు ఏదో రకంగా అడ్డదారులు తొక్కుచు, ఏదో రకంగా వారిని వీరిని ప్రలోభాలు పెట్టి, వారికి ఏదో కాస్త డబ్బన్నా ఇచ్చి ఓట్లు వేయించుకొని వారు ఆ యొక్క నాయకత్వాన్ని చేపట్టి దాన్ని నడిపిస్తున్నారు. అప్పుడు వారి యొక్క నాయకత్వంలో ఆ యొక్క సంఘం అభివృద్ధి చెందటం లేదు, ఆ సంఘం క్రొత్త సంఘాలు ఏర్పడటం లేదు, ఉన్న సంఘాలు కూడా చాలా చోట్ల నిర్జీవం అయిపోతున్నాయి, బలహీనం అయిపోతున్నాయి, కొన్ని సంఘాలు మూతపడిపోతున్నాయి. కారణం, అక్కడున్న పాలకులు వారికి ఆ యొక్క పాలించే ఆ యొక్క ఆత్మవరాన్ని ప్రభు ఇవ్వలేదు. వారు సొంతగా సంపాదించుకున్నారు, ఏదో వారు పలుకుబడితో, డబ్బుతో, వారు రకరకాల కుయుక్తులతో. ఈ సమస్య కూడా ఉన్నది. అయితే ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఎవరు కూడా నాకు ఏ తలాంతు దేవుడు ఇవ్వలేదు, ఏ ఆత్మవరాన్ని ఇవ్వలేదు అని చాలామంది అనుకుంటున్నాం. అలాగే దేవుణ్ణి నిందించడానికి అవకాశం లేదు. కారణం ఏంటి? ఆయన ఇచ్చింది తెలివి, జ్ఞానాన్ని ఇచ్చారు. తెలివినిచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు కూడా మనలో అందరికీ ఉన్నవి. తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది. అంటే అనేక సబ్జెక్టుల్లో, అనేక విషయాల్లో మనకి ఎక్కువ లోతైన జ్ఞానం లేకపోవచ్చు, లోతైన అవగాహన లేకపోవచ్చు, కానీ మనకి ఆ తెలివి, జ్ఞానం ప్రభు ఇచ్చారు. దాంతోపాటు విశ్వాసం ఇచ్చారు. విశ్వాసం లేని వారు ఎవరున్నారు? అందరిలో కూడా విశ్వాసం ఉన్నది. కనుక మీరు ఒక్కసారి ప్రార్థనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా నాకేమైనా ఆత్మవరాలు ప్రభు ఇచ్చారా అని ప్రార్థించుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 12 వరకు ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. మనకి
ఒకటి కంటే ఎక్కువగా ఆత్మవరాలు ఉన్నాయి మనలో అనేక మందికి. కనీసం ఒక్కటైనా ఉన్నది, విశ్వాసం ఉన్నది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఇంకా తక్కినవి కూడా ఉన్నవి. మనలో అనేక మంది చక్కగా వాక్యాన్ని వివరించగలరు. అనేక మంది చక్కగా చదువు ఎక్కువ లేకపోయినప్పటికీ సమర్థతతో అక్కడ ఉన్న సమాజాన్ని, అక్కడ ఉన్న సంఘాన్ని నడిపించగలరు. అనేకమైన ఈ యొక్క ఆత్మ వరాలు ప్రభు ఇచ్చారు కనుక ఎవ్వరూ కూడా ప్రభు నాకు ఏమి ఇవ్వలేదండి అని మనం అనుకోవద్దు. ప్రియ సోదరి సోదరులారా, అందరు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రాధాన్యత చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 నుంచి మీరు గమనించినట్లయితే ప్రభువారు మన యొక్క నూతన నిబంధనలో అనగా ఈ యొక్క క్రైస్తవ సంఘాల్లో కొంతమందిని అపోస్తులుగా నియమించారు, కొంతమందిని ప్రవక్తలుగా నియమించారు. ప్రవక్తలు అంటే వాక్యాన్ని బోధించేవారు. అపోస్తులు మనందరికీ తెలుసు, యేసు ప్రభు శిష్యులు పౌలు గారు, మున్నగు వారు అపోస్తులు అంటున్నాం. అనేక మందిని ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ అనేక మంది పని చేయగలుగుతున్నాం. మూడవదిగా కొంతమంది ఎవాంజలిస్ట్ అంటున్నాం, అంటే అనేక సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించేవారు. ఒక్కచోటే వారు ఉండరు అనమాట. ఒక్కచోటే ఉండి ఒక సంఘాన్ని చూసుకుంటే ఆయన పాస్టర్ గారు అంటున్నాం, కానీ ఇది ఎవాంజలిస్ట్ అంటే వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఒకే ప్రాంతంలో ఒకే ఊరిలో కాకుండా సువార్తను ప్రకటిస్తారు. ఉదాహరణకు పౌలు గారు, ఆయన అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయారు, ఎక్కడ కూడా ఎక్కువ కాలం లేరు. ఆ కొరింథీలో సంవత్సరంన్నర ఉన్నారు, తర్వాత ఎఫెసీలో ఇంకా కొంతకాలం ఉన్నారు, 3 సంవత్సరాల దాకా. తర్వాత ఇంకెక్కడ కూడా ఆయన ఎక్కడున్నప్పుడు కానీ కొన్ని నెలలే ఉన్నారు. తర్వాత 4వదిగా పాస్టర్ గారు, కొంతమందిని పాస్టర్లుగా ఎన్నుకున్నారు. వారు చక్కగా వారికి ఒక సంఘం అప్పగించినట్లయితే ఆ సంఘాన్ని ఎంతో చక్కగా పోషిస్తూ, ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ అనేక మందిని విశ్వాసంలోనికి నడిపిస్తారు. వారి యొక్క జీవితం ద్వారా, వారి వాక్యం ద్వారా, వారి ప్రార్థనల ద్వారా, వారి యొక్క వాక్యం ఇతరులు బోధించడం ద్వారా, దర్శించడం ద్వారా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు పాస్టర్లు. అయితే చాలా విచారం ఏంటంటే ఇటీవల కాలంలో అనేక మంది ఇవన్నీ కూడా చేయకుండా నా పని ఒట్టి ఆ యొక్క వారంలో ఒకసారి ఆరాధన దినాన్ని వాక్యం చెప్పడం అంతే అనేసి వారు ఎవరిని దర్శించడానికి ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళటం లేదు. ఎవరికి కూడా వారు వెళ్ళి వాక్యం తెలియని వారికి బైబిల్ స్టడీ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, ఆ విధంగా వాక్యాన్ని వివరించి బోధించి వారిని విశ్వాసంలో నడిపించి తర్వాత బాప్తిసాలకు నడిపించడం ఎక్కువగా పట్టించుకోవటం లేదు. తక్కినవన్నీ ఏదో చేసుకుంటున్నారు. అయితే ఇంకా కొంతమంది కాస్త కరుగ్గా ఏమంటున్నారు, మీరు వచ్చినా రాపోయినా సరే నా జీతం నాకు వస్తుంది, మీరు వచ్చినా రాపోయినా సరే నా పనికి ఏవి డోకా లేదు, ఇక్కడ కాకపోతే ఇంకొక ఊరేస్తారు నన్ను అన్నట్టుగా కొంతమంది కాస్త కరుగ్గా అంటున్నారు. ప్రియ తోటి సేవకులారా, మనం అలా చేయకూడదు. కారణం పాస్టర్ అంటే ఏంటి? ఆ యొక్క గొర్రెలను పచ్చగడ్డి మేపేవారు పాస్టర్ గారు అనమాట. అంటే దాని యొక్క మూల భాషలో తీసుకుంటే ఆ గొర్రెలను పచ్చిక బయలుకి తీసుకెళ్ళి పచ్చగడ్డి ఎక్కడ ఉందో తీసుకువెళ్ళి వాటిని మేపి తీసుకురావటం అంటే ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎంత చక్కగా ఆయన ఓర్పుతో ఆ గొర్రెల్ని కాస్తూ వాటిని నీటి వాటికి మంచినీళ్ళు పెడుతూ నీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకువెళ్తూ ఏ విధమైన హానికరమైన ప్రాంతాల్లో లేకుండా వారికి ఏ విధమైన ఆ గొర్రెలకి కాస్త దెబ్బ తగిలిన వాటిని మోసుకుంటూ వెళ్ళి చాలా పరిచర్య చేస్తారు, ఎంతో ఓపిక. అలాంటిది తోటి సేవకులుగా మనందరికీ కూడా కావాలి. కారణం యేసుప్రభువు వారు ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్ అంటున్నాం ఇంగ్లీష్లో. మనమందరం కూడా ఆయన క్రింద పనిచేసే ఆ గొర్రెల కాపరులం కనుక ఆ గొర్రెల్ని తిట్టడం, కొట్టడం ఆ విధంగా మనం చేయకూడదు. అంటే మన యొక్క విశ్వాసులను మనం దూషించడం కాదు, వారిని భయపెట్టడం కాదు, వారిని వాక్యంతో వారిని మనం పెంచి పోషించాలా. కనుక మీకు సమయం ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం చదివి చూడండి. ఆ గొర్రెల కాపర్ల గురించి ప్రభువు ఏమంటున్నారో మనం మంచి గొర్రెల కాపరిగా ఉండాలి. తర్వాత టీచర్స్ అంటే వాక్యాన్ని బోధించేవారంటే మళ్ళీ ఏదో ఒట్టి ఉపాధ్యాయ వృత్తి కాదు సమా, వాక్యాన్ని బోధించేవారు అనగా ఈ యొక్క సబ్బాతుబడి పాఠం చెప్పటం, రకరకాలుగా బోధించడం, రకరకాలుగా వాక్యాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కూడా బోధించడం, తర్వాత ప్రార్థన ద్వారా స్వస్థ కార్యాలు జరిపించడం, తర్వాత అద్భుతాలు చేయటం,
తర్వాత రకరకాల భాషల్లో మాట్లాడటం, దానికి తర్వాత తర్జుమా చెప్పటం. అయితే చాలామంది అనుకోవటం ఏంటంటే ఆత్మవరం అంటే ఇక భాషల్లో మాట్లాడేయటం అనుకుని చాలామంది అపోహపడుతున్నారు. అది సరికాదు. భాషల్లో మాట్లాడితే దానికి తర్జుమా చెప్పాలా, దానికి వివరణ చెప్పాలా, తర్జుమా అందరికి అర్థమయ్యే భాషలో. దాని గురించి కూడా మనం ఎక్కువగా నేర్చుకుందాం ఇంకా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆత్మవరాలన్నీ కూడా దేవుడు దేనికి ఇచ్చారు మనకి అని మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 3-4 వచనాలు, ముఖ్యంగా 4వ వచనాన్ని చూసినట్లయితే పౌలు గారు అంటున్నారు, మీరు భాషల్లో మాట్లాడటం కంటే వాక్యాన్ని బోధించడానికి ప్రాముఖ్యత ఇవ్వండి. కారణం భాషల్లో మాట్లాడితే అది ఎవరికీ ఉపయోగం లేదు. కారణం ఆ భాషలు అర్థమవ్వవు. ఆ యొక్క పరలోక భాషలు అంటున్నారు చాలామంది. ఆ భాషలు ఎవరికి అర్థమవు. కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఆ భాషలు మాట్లాడేవారికి కూడా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడారండి మీరంటే, నాకు ప్రభు ఇచ్చారని పరలోకంలో ఉన్న భాష నాకు తెలియదు, అది ప్రభువు ఇచ్చారు పరలోకం భాష అంటున్నారు. మరి ఎవరికి అర్థమైన భాష వారు మాట్లాడినట్లయితే సంఘం అందరి మధ్య అది ఎవరికి ఉపయోగం? అది వ్యర్థం. అర్థం కాని భాష వ్యర్థం. కనుక పౌలు గారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే తప్పకుండా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఈ విధమైన వాక్య పరిచర్య ఎవరైనా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దానికి అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం 5వ వచనం. అయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా చదివి చూడండి. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఇస్తున్నారు? ఒకే దేవుడు ఇచ్చారు, ఒకే ఆత్మ ద్వారా. అవన్నీ కూడా ఈ రకరకాల ఆత్మ వరాలు ఉన్నప్పటికీ, అవి రకరకాలైనప్పటికీ, ఉదాహరణకు జ్ఞానము, తెలివి, విశ్వాసం, బోధించడం, స్వస్థతలు చేయటం, అద్భుతాలు చేయడం, ఇవన్నీ రకరకాలైనప్పటికీ ఇవన్నీ కూడా ఒకే దేవుడు ఇస్తున్నారు. ఒకే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చాయి. ఇవన్నీ దేనికి? దీని ద్వారా మనమందరం కూడా దేవునిలో ఐక్యత పొందటానికి, యేసు ప్రభులో ఐక్యత పొందటానికి, యేసు ప్రభులో మనం పరిపూర్ణత పొందాలా. యేసు ప్రభులో మనం ఆధ్యాత్మికంగా పరిపూర్ణత పొందాలా. దాని కొరకే ఇవి ఇచ్చారు. అనగా సంఘాభివృద్ధి కొరకు, మన సొంత లాభం కొరకు కాదు, సంఘాభివృద్ధి కొరకు దేవుడు ఈ విషయాలు మనకి ఇచ్చారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. ఈ యొక్క ఆత్మవరాలన్నీ కూడా దాని ద్వారా ఏదో మనం పేరు తెచ్చుకోవటానికి, లేకపోతే ఎవరికైనా స్వస్థత వరం ఉందనుకోండి, వారికి ఎవరొకరికి అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత చేసి దాని ద్వారా వారు డబ్బులు తీసుకుంటున్నారు కొన్ని చోట్ల. ఆ విధంగా డబ్బు సంపాదించుకోవటానికి కాదు దేవుడిచ్చిన ఈ యొక్క ఆత్మవరాలు. లేకపోతే ఎవరైనా సరే అద్భుతాలు చేస్తున్నారు దేవుని యొక్క కృపతో, దాని ద్వారా వారు డబ్బు ఆశిస్తున్నారు. చాలా సందర్భాలు ఏమంటున్నారు, మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నారు చాలామంది, వారు ఈ రీతిగా ప్రార్థన చేసి, మీరు ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసినట్లయితే మీకు స్వస్థత వచ్చేస్తుంది, మీకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అప్పుడు పాపం చాలామంది అమాయకులు దాన్ని నమ్మేసి, దీన్ని స్పాన్సర్ చేసినట్లయితే నాకు ఉద్యోగం వస్తుందేమో, నాకు స్వస్థత వస్తుందేమో, లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుందేమో అన్నట్టుగా వారు ఆశించి స్పాన్సర్ చేస్తున్నారు. అది 15,000 అయినా 20,000 అయినా వారు పంపించేస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా మనం పొందిన ఆత్మవరాలు దేవుడు ఉచితంగా ఇచ్చారు. కనుక మనం కూడా ఉచితంగానే ఇతరులకు అందించాలి. అంతేకాదు దాని ద్వారా ఏ విధమైన పేరు ప్రఖ్యాతులు ఆశించొద్దు. కాను ఇది దేవుడిచ్చింది, దేవునికే రావాలి ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ మహిమ ఘనత అంతా కూడా దేవునికే రావాలి, మనకు కాదు. చాలామంది ఈ విధంగా అద్భుతాలు చేయటం వల్ల, స్వస్థతలు చేయటం వల్ల వారు సొంతగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం, దాని ద్వారా కొంత డబ్బు కావాలని, వారు నాకు ఇంత ఇవ్వాలని అంటం లేదు. కానీ ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయండి, లేకపోతే ఇక్కడ మందిరం కడుతున్నాం, ఈ మందిరం ఎలాగ మిగిలిపోయింది, స్తంభాలే ఇక మందిరం ఇక్కడ కడుతున్నాం, ఈ మందిరం పని ఆగిపోయింది, ఇది మీరు సహకరించండి, దీనిలో మీకు కలిగిన కాడికి 20,000 ఇచ్చేవారు 20,000 ఇవ్వండి, 50 ఇచ్చేవారు 50 ఇవ్వండి, 1,00,000 ఇచ్చేవారు 1,00,000 ఇవ్వండి, కనీసం 10,000 ఇవ్వండి అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు.
ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకిచ్చిన ఏదైనా సరే ఆ యొక్క ఆత్మ వరం దేవుని మహిమ కొరకే ఉచితంగా పొందాం. ఉచితంగానే మనం ఇతరులకి దాన్ని వాడాలా, ఇతరులకి ఇవ్వాలా. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలా. మరొక విషయాన్ని కూడా గుర్తించాలి. అదేంటంటే దేవుని యొక్క పరిచర్య, ఈ సంఘ సేవ ఒక్కరే చెయ్యలేరు. ఇది ఒక బృందం కలిసి చేయవలసిన పని. ఒక్కరే మనం పాట పాడేటివే మనం పాడేసి, మనమే పాట పాడి, మనమే వాయిద్యాలు వాయించేసి, మనమే వాక్యం చెప్పేసి, మనమే పాఠాన్ని బోధించేసి, మనమే అందరికీ కూడా అన్ని పనులు చేయలేం కదా. అందరు కలిసి చేయాలా. ఇది నా పని కాదు, మీ పని కాదు, మన సొంత పని కాదు, ఇది దేవుని పని. సువార్త సేవ అనేది, ఈ సువార్త సేవలో అందరూ కూడా పాలిభాగస్తులుగా ఉండాలి. కనుకనే ఈ యొక్క ఆత్మవరాలు ప్రభువారు ఒకే వ్యక్తికి అన్నీ ఇవ్వలేదు. అనేక మందికి అనేక రకాల వరాలు ఇచ్చారు, ఆత్మవరాలు. వాటన్నిటినీ మనము దేవుని మహిమ కొరకు, సువార్త వ్యాప్తి కొరకు వాడాలి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. నేను ఒక్కడిని అన్నీ చేసేయగలను అనుకోవద్దు. చాలాసార్లు ఈ సమస్య వస్తుంది మనకి. నేనే అన్నీ చేసేయగలను, నాకే అన్నీ వచ్చు, నేను తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నాం మనలో మనం. అది సంఘాల్లో అలా జరుగుతుంది, సంస్థల్లో కూడా అలా జరుగుతుంది. అది సరికాదు. కాను అందరూ కలిసి చేయవలసినది ఈ పని. కనుకనే పౌలు గారు 1 కొరింథీయులు 12:13 నుంచి చివరి వరకు చదవండి. దానిలో ఒక శరీరంతో పోల్చారు, సంఘాన్ని ఒక శరీరంతో పోల్చారు. సువార్త పనిని ఒక శరీరంతో పోల్చారు. అయితే ఈ యొక్క శరీరం అనగా మన యొక్క శరీరాలు అందరూ ఒకలాగా ఉండం కదా. కొంతమంది కాస్త పొడవు ఉంటారు, కాస్త పొట్టు ఉంటారు, కొంతమంది కాస్త సన్నంగా కొంతమంది కాస్త సన్నంగా, కాస్త లావుగా, కొంతమంది కాస్త ఎర్రగా, కాస్త నల్లగా, మనం రకరకాలు. అలాగే ప్రభువు నమ్ముకున్న వారందరూ కూడా ఒకేలా ఉండాలి అని ప్రభువు చెప్పట్లేదు. అందుకనే వేరే వేరే రకరకాల ఆత్మ ఫలాలు, వేరే వేరే ఆత్మ వరాలు ప్రభు ఇస్తున్నారు. దాని ద్వారా శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. అవన్నీ కలిసి పనిచేస్తేనే, ఐక్యతతో పనిచేస్తేనే ఆ యొక్క వ్యక్తికి, ఆ శరీరానికి లబ్ధి కలుగుతుంది. వాటికి పడట్లేదు అనుకోండి, ఇక ఆ శరీరం లేకపోతే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేరు. అలాగే సంఘంలో కూడా అందరూ కలిసి దేవుని సేవలో పాల్గొన్నట్లయితే దేవునికి మహిమ వస్తుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది, ఆ పని ప్రభువుకు మహిమ వస్తుంది. ఒకరికొకరు పట్టించుకోకుండా, ఒకరికొకరు పసక్కుండా, ఒకరికొకరు ఐక్యత లేకుండా ఎవరి బట్టికి వారే చేసుకుంటూ నాకే పేరు రావాలా, నాకే ప్రఖ్యాతి రావాలా, నాకే ప్రాధాన్యత ఉండాలా, నేనే పద్దరకం చేయాలి, నా కుటుంబమే ఈ సంఘాన్ని అంతని కూడా నా అదుపులో పెట్టుకోవాలా అన్నట్లుగా చాలా చోట్ల జరుగుతుంది. చాలా విచారం ఇది. కనుకనే ఈ యొక్క విశ్వాసం అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా, రకరకాలుగా ఉంటారు. అలాగే దేవుని యొక్క పరిచర్యలో కూడా రకరకాల ఆత్మవరాలు ప్రభు ఇచ్చారు. అవన్నీ కూడా కలిపి, వాటన్నిటిని కూడా క్రోడీకరించి, వాటన్నిటిని మనం చేయగలిగినట్లయితే అందరు కలిసి ప్రభు మహిమ కొరకు, మన సొంత పేరు కొరకు కాదు, సొంత లబ్ధి కొరకు కాదు. చాలా సందర్భాల్లో సాతాను తెచ్చిపెట్టింది ఏమిటంటే సంఘాల్లో సొంత పేరు కొరకు. పాట పాడితే వారే పాడాలి, వారికే పేరు రావాలి, వీరే బాగా పాడుతున్నారని. వాక్యం చెప్తే వారికే పేరు రావాలా. లేకపోయినట్లయితే ఏదైనా కార్యక్రమం చేసినట్లయితే ఆ డబ్బులన్నీ వారి చేతికే ఇవ్వాలా, వారే ఖర్చు పెట్టాలి అన్నీ కూడా. ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నవి. ప్రభు మహిమ కొరకు చేద్దాం, ప్రభు ఘనత వచ్చేలాగా చేద్దాం. మన సొంత పేరు కొరకు కాదు, సొంత లబ్ధి కొరకు కాదు, దాని లేదా కాస్త మిగిల్చుకుందాం అని కాదు. అలా చేయొద్దు మనం. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అది ప్రేమ గురించి చెప్పబడ్డది. ప్రేమ గురించి ఆ అధ్యాయం అంతా కూడా 13 వచనాలు ఉన్నాయి, అంతా కూడా ప్రేమ గురించి. అయితే చూడండి పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ, నేను దేవదూతల భాషలతో మాట్లాడినా, రకరకాల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను వట్టివాడినే, ఏదో మోగే గంట లాంటి వాడిని అంతే. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత
నైపుణ్యతతో మాట్లాడినా, ఎంత ధారాళంగా మాట్లాడినా దానివల్ల ఉపయోగం లేదు. కానీ నీలో ప్రేమ లేకపోయినట్లయితే మనలో ప్రేమ కావాలి. ఏవి ప్రేమ? యేసు ప్రభువునందు ప్రేమ, ఆయన యొక్క పరిచర్య యందు ప్రేమ, ఆయన యొక్క రక్షణ భాగ్యం యందు ప్రేమ, ఆయన యొక్క నిత్యజీవం యందు ప్రేమ మనకు కలిగి ఆ ప్రేమతో మనం చేయాలి. అంతేగాని నాకు గుర్తింపు రావాలి నాయకుల దగ్గర, నాకు గుర్తింపు రావాలి ఈ గ్రామంలో అని మన గుర్తింపు కొరకు, మన పేరు కొరకు, లేకపోతే దీనిలో ఏదో రకంగా కాస్త మిగిల్చుకోవాలి నేను ఈ యొక్క చర్చ్ కట్టడం, లేకపోయినట్లయితే ఏదో ఆ చర్చికి సంబంధించిన కార్యక్రమం జరిపించడంలో ఏదో రీతిగా 4 రూపాయలు మిగిల్చుకోవాలా అనే అటువంటి దురాశ సాతాను మనలో పెట్టినట్లయితే, చాలామందిలో అటువంటి దురాశ సాతాను పెట్టేస్తున్నాడు. కనుకనే అనేక సమస్యలు వచ్చాయి. కనుక ప్రేమ చాలా ప్రాముఖ్యం. ప్రేమ ప్రాముఖ్యం. పౌలు గారు అంటున్నారు, నేను ప్రవచనాలు చెప్పినప్పటికీ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, నేను ప్రవచించే వరం ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే అది వ్యర్థము, అది ఒట్టిదే. కనుక లేకపోయినట్లయితే నాకున్న సమస్తాన్ని పేదలకు పంచిచ్చేసినప్పటికీ ప్రేమ నాలో లేకపోయినట్లయితే అది దండుగా ఉపయోగం లేదు అంటున్నారు పౌలు గారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అలా చేస్తున్నామా? కాను ప్రేమ ఎంతో సాత్వికంగా ఉంటుంది. ప్రేమ ఇతరుల ఎడల ఈర్ష్యపడదు, ఏ విధంగా కోపం తెచ్చుకోదు, ఏ విధంగా మచ్చరపడదు, ఏ విధంగా వారికి కీడి చేయాలా, లేకపోతే వారిని ఏదో రీతిగా అణగదొక్కేయాలా అని ప్రేమ ఎప్పుడు కూడా అనుకోదు. కారణం ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు ప్రభువారు. మనం ఎలాగే గుర్తింపు పొందాలా, మనం ఏ రీతిగా మన తలాంతులు దేవుని కొరకు ఉపయోగించాలని మనం ఆశిస్తున్నామో ఇతరులు కూడా ఆ విధంగా ఆశించాలా, ఇతరులు కూడా ఆ విధంగా అవకాశం రావాలా. చాలా సంఘాల్లో చాలా విచారం ఏంటంటే, చక్కగా పాటలు పాడే తలాంతులు ఉన్నవారు ఉన్నారు, చక్కని వాక్యం చెప్పగలేవారు ఉన్నారు, కానీ అందరికీ అవకాశం ఇవ్వట్లేదు. ఆ సంఘంలో ఎవరు ప్రాముఖ్యులు కొంతమందికే ఇస్తారు, ఇప్పుడు ఇచ్చిన వారికి వారి కుటుంబాలకే ఇస్తారు, తక్కిన వారికి ఎవరు. అలా నీవు కూడా చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? మీ సంఘంలో కూడా కొన్ని సంఘాల్లో ఇక ఎవరికైనా ఎలాంటి తలాంతులు ఉన్న వారికి ఒక పాట పాడమని, లేకపోతే ఒక వాక్య పరిచర్య చేయమని, ఒక పాఠం చెప్పమని ఇచ్చారనుకోండి, తర్వాత ఆ యొక్క పలుకుబడి గల వ్యక్తులు ఆ వ్యక్తిని లేకపోతే ఆ సేవకుడిని ఎంతో దుయ్యబట్టుచు ఆయనకి ఎందుకు ఇచ్చారు మీరు, ఈసారి అలాగే ఇవ్వటానికి వీల్లేదు, ఆయన కావాలంటే వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోమనండి, అంతేగాని ఆయన పాట ఇవ్వద్దు, లేకపోతే ఆ కుటుంబానికి పాట ఇవ్వద్దు, ఆ కుటుంబానికి ఏ విధమైన పాత్ర ఇవ్వద్దు మీరు అనేసి వారిని ఎవరు లేనప్పుడు గద్దిస్తున్నారు. అలాంటి పనులు మనం చేయొద్దు. కారణం ఏంటంటే, మనము మన కుటుంబాలు ఏ రీతిగా మన తలాంతులు ప్రభు కొరకు వాడబడాలని ఆశిస్తున్నామో అందరూ అదే ఆశిస్తారు కదా, వారికి కూడా అవకాశం ఇద్దాం. కాను ఇది ప్రభు పని, దీనివల్ల మనకి ఏది కూడా కలిసి వచ్చేది లేదు, లేకపోతే అలా చేయకపోతే పోయేది లేదు. ప్రభు మహిమ కొరకే కదా మనం చేసేది, అందరి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకే కదా. కనుక ఈ యొక్క భాషల్లో మాట్లాడటం ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది ఈ మధ్యకాలంలో. భాషల్లో మాట్లాడటం చాలా సంఘాల్లో ఇక ఆ ఆరాధన కాసేపు ఎవరైనా వాక్యం చెప్తుంటే భాషలో మాట్లాడేసేవారు వస్తున్నారు. ఆ మాట్లాడివ్వటం అయిపోయే వరకు కూడా అక్కడ వాక్య పరిచర్య చేసే సేవకుడు అలా నిలబడిపోవాల్సి వస్తుంది. ఇంక కొన్ని సందర్భాల్లో ఆ యొక్క భాష అలా వారు మాట్లాడుతుంటే ఇంకందరూ కలిసి ఒక పాట పాడుతున్నారు. చాలా విచారం ఇది. కారణం ఏంటంటే, ఈ విధంగా భాషలు మాట్లాడటం అన్నది పౌలు గారు దాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. 14వ అధ్యాయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో చదివినట్లయితే ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 8 నుంచి 12 వరకు వాక్య భాగంలో ఆఖరిగా చెప్పబడ్డది ఆ యొక్క భాషలు, ఆ భాషలను తర్జుమా చేయటం కూడా. అయితే భాషలు ఎందుకు అవసరం అంటే, ఆ దినాల్లో అనేక ప్రాంతాల్లో తర్జుమా చేయటానికి ఎవరూ లేరు. అటువంటి పరిస్థితిలో దేవుడు వారికి ఎన్నడూ తెలియని భాషను అనుగ్రహించి దాని ద్వారా వాక్య పరిచర్య చేయించి ఆ వాక్య పరిచర్య వారికి అందరికీ అర్థమైంది. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడున్న అనేక రకరకాల దేశాల భాషల వారు ఉన్నారు. అప్పుడు పేతురు గారు
అది నాన్న పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ప్రసంగం చేసినప్పుడు ఆయన చేసిన ప్రసంగం అక్కడ కూడి ఉన్న వారందరికీ కూడా వారి భాషలో అర్థమైంది. పేతురు గారు చెప్పింది ఆయన సొంత భాషలో, మాతృభాషలో, హిబ్రూ భాషలో. తక్కిన వారందరూ కూడా రకరకాల దేశాల వారు ఉన్నారు. వారందరూ కూడా ఈయనకి ఎలాగొచ్చి మన భాష, ఈయన ఎప్పుడు నేర్చుకున్నాడు ఇంత చక్కని భాష, మన భాష అన్నట్టుగా ఆశ్చర్యపోయారు. కనుక భాషలు మాట్లాడేటువంటి ఎవరికి తెలియని మాటలు మాట్లాడటం కాదు సుమా, అది అక్కడ కూర్చున్న వారికి దేవుని యొక్క వాక్యం అర్థం అవటానికి ప్రభు ఈ కృపనిచ్చారు. అది మనం మర్చిపోకూడదు. కనుక మనకి పౌలు గారు ఎంతో విపులంగా చెప్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయం 4-5 వచనాల్లో భాషలు మాట్లాడటం కంటే ప్రవచించడం అనగా వాక్యాన్ని ప్రవచించడం అనగా వాక్యాన్ని బోధించడం చాలా ప్రాముఖ్యం. కాను భాషల్లో మాట్లాడినట్లయితే ఎవరికి అర్థం అవ్వదు. రకరకాల భాషల్లో మాట్లాడినట్లయితే పరలోకపు భాష అంటున్నారు వారు, ఎవరికి అర్థం అవ్వదు. అర్థం అవ్వని భాష వ్యర్థం కదా. అయితే వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడినట్లయితే అది ఉపయోగం. కనుక వాక్య పరిచర్య, ప్రజలకు అర్థమయ్యే భాషలో వాక్య పరిచర్య చేయటం చాలా ప్రాముఖ్యం. అయితే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు అంటున్నారు, నేను మీకంటే ఎక్కువ భాషలు మాట్లాడగలను, కానీ మీకు అర్థమయ్యేలాగా 5 మాటలు మాట్లాడితే ఆ 5 మాటలు కూడా ఆశీర్వాదకరం. మీకు అర్థమవని భాష 10,000 మాటలు మాట్లాడినప్పటికీ, మీకు అర్థమవని భాషలో 10,000 మాటలను నేను మాట్లాడినప్పటికీ అది ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. కానీ అది అర్థం కాదు. ఒక భాష కూడా, ఒక మాట కూడా అర్థం అవనప్పుడు ఇది ఎవరు కూడా ఆధ్యాత్మిక దీవెని పొందలేరు. కనుకనే పౌలు గారు ఏమంటున్నారో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయం 27వ వచనంలో ఎవరికైనా సరే భాషల్లో మాట్లాడనున్నట్లయితే అందరూ ఒకేసారి మాట్లాడవద్దు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మాట్లాడినప్పుడు కూడా దానికి అర్థం చెప్పేవారు, తర్జుమా చేసేవారు ఉంటేనే మాట్లాడండి, లేకపోతే వద్దు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయం 28వ వచనం గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయం 28వ వచనంలో అక్కడ మీరు మాట్లాడే భాషకు దాన్ని తర్జుమా చేసేవారు లేకపోయినట్లయితే నీవు నిశ్శబ్దంగా ఉండు, మాట్లాడవద్దు సంఘంలో. కారణమేంటి? ఎవరికి వారికి వచ్చిన భాషలో ఏదో మాట్లాడేస్తుంటే ఎవరైనా అన్యులు వచ్చారనుకోండి అక్కడికి, అనగా క్రొత్తగా ఆరాధనకు వచ్చారనుకోండి, ఇక్కడ ఆరాధనలో పాల్గొందామని, ఎవరి మట్టుకి వారే నాకు ఈ భాష వచ్చింది, నాకు ఈ భాష వచ్చినట్లుగా వారు ఇష్టం వచ్చిన భాషలు మాట్లాడేశారనుకోండి, ఆ క్రొత్త వారు ఏమనుకుంటారు? వీరందరికీ పిచ్చి పట్టేసిందా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఒక్క మొక్క కూడా రాలేదు, అర్థం అవ్వలేదు, నాకు అనవసరంగా వచ్చాను ఇవాళ, వ్యర్థమైపోయింది నేను ఈ యొక్క ఆరాధనకు రావటం, టైం అంతా వృధా అయిపోయింది అన్నట్టుగా అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చిన వారికి వాక్య పరిచర్య చేసినట్లయితే, వాక్యాన్ని వారికి అర్థమయ్యే భాషలో బోధించినట్లయితే దానిలో కొంతమంది అయినప్పటికీ ఆ వాక్యాన్ని విని వారి జీవితాలు మార్చుకొని వారి రక్షణ భాగ్యంలోకి వస్తారు. కనుక ఈ దినాల్లో చాలా ఇది ప్రబలిపోయింది. చాలామంది అనుకునేది ఏంటంటే, ఎవరైతే భాషల్లో మాట్లాడుతున్నారో నేను అందరికంటే గొప్పవాడిని, నేను అందరికంటే ఎక్కువ ఆత్మ నాకు ఉన్నది, అందుకనే నాకు భాషలు వచ్చాయి. కొన్ని సంఘాల్లో అలాగ భాషల్లో మాట్లాడకపోతే వారిని తక్కువగా చూస్తున్నారు. ఏమంటున్నారు? ప్రభువా పలానా వ్యక్తి ఇంతకాలం నుంచి సంఘానికి వస్తున్నాడు కానీ భాషలో మాట్లాడలేదంటే ఆత్మను పొందలేదు, పరిశుద్ధాత్మ పొందలేదు అన్నట్టుగా వారు అనుకుంటున్నారు. అది సరికాదు. మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 8 నుంచి 12 వరకు ఉన్న వాక్య భాగంలో పరిశుద్ధాత్మని యొక్క వరం, ఆత్మవరాలు అంటే పరిశుద్ధాత్మని ఇచ్చే వరాలు, ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ విశ్వాసము, వాక్య పరిచర్య, తర్వాత సమర్థతతో పాలన చేసే ఆ యొక్క వరము, అద్భుతాలు చేయటం, స్వస్థతలు చేయటం, దాంతోపాటు రకరకాల భాషల్లో అవసరమైనప్పుడు వాక్య పరిచర్య చేయటానికి దేవుడే ఇస్తారు ఆ శక్తిని. కాను తర్జుమా చేయడానికి ఎవరు లేరు కనుక అక్కడ వాడుకుంటారు. అంతేగాని ఇక్కడ ఇంతమంది ఉండి ఒక్కరు కూడా తర్జుమా చేయలేని పరిస్థితి ఉన్నట్లయితే దేవుని నుంచి వచ్చే భాష కాదు, ఇది ఆత్మవరము కాదు అన్నది మనం గుర్తించాలి. ఆత్మవరం అయినట్లయితే అక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఉపయోగపడే పనిని వారు చేయాలి.
ఆధ్యాత్మికంగా వారు బలపడటానికి ఆ యొక్క భాష ఉపయోగపడాలి. ఎవరికి అర్థం అవ్వకపోతే నాకు ఏం అర్థం అవ్వలేదంటే దానివల్ల ఉపయోగం లేదంటే అది దేవుని ద్వారా వచ్చినది కాదు. ఆ భాషలు దేవుని ద్వారా వచ్చినవి కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనలో ప్రతి వారికి కూడా కనీసం 1 2 కొంతమందికి ఇంకా ఎక్కువ ఆత్మవరాలు ఇవ్వబడ్డవి. విశ్వాసం లేని వారు ఎవ్వరూ లేము. దేవుని యొక్క కృప వల్ల జ్ఞానము తెలివి లేని వారు ఎవ్వరూ లేము. అంటే ఖచ్చితంగా మనందరికీ కూడా కనీసం 3 ఆత్మవరాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయి. కనీసం 3 అంటున్నాను నేను. కనీసం పోనీ నాకు జ్ఞానం లేదండి, తెలివి లేదండి, చదువు లేదండి అనుకుంటే, చదువు ఉంటేనే కాచమా తెలివి జ్ఞానం. చాలామంది చదువు లేని వారు కూడా ఎంతో జ్ఞానంతో ఎంతో తెలివితో వారు ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఆ చదువులు డిగ్రీలు ఉన్న వారికంటే కూడా ఎంతో సభ్యతతో ఎంతో చక్కగా వారు జీవిస్తూ ఉంటారు. ఇతరులకు వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక ఒట్టి చదువే కాదు సుమా ప్రామాణికం తెలివికి జ్ఞానానికి. అది దేవుడిస్తున్న ఆత్మవరం. ఆ 2 కూడా. దాంతోపాటు విశ్వాసం. దేవుడు నమ్ముకున్న వారుగా మనందరూ కూడా దేవుడు విశ్వాసాన్ని ఇస్తున్నారు. కనుక నాకు ఏ వరం లేదని మనం ఎప్పుడు కూడా ఈసారి సాకు చెప్పవద్దు. దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క ఆత్మవరాలన్నీ కూడా ఆయన మహిమ కొరకు. చివరిగా చూడండి, పౌలు గారు అంటున్నారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు ఆఖరి భాగాన్ని చదవండి. 25 నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివినట్లయితే, ఒకవేళ కన్ను కాలుతో నీతో నాకు పని లేదు అని కన్ను కాలుతో అన్నట్లయితే, కన్ను దానికి అది వెళ్ళగలదు ఎక్కడికైనా. ఆ కాళ్ళు లేకపోయినట్లయితే ఆ శరీరం ఎక్కడికి వెళ్ళగలదు. లేకపోయినట్లయితే ఆ యొక్క ముక్కు నాతో తక్కిన వాటితో నాకు చేయితో నాకు పని లేదు అనుకున్నట్లయితే ఇక జీవనం సాగుతుందా? ప్రియ సోదరి సోదరులారా, మనకందరికి కూడా ఉన్న గొప్ప ఆదరణ ఏమిటంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరికీ కూడా దేవుడు ఈ యొక్క తలాంతులు ఇచ్చారు. అయితే శరీరాన్ని చూడండి, ఒక శరీరం చక్కగా ఆరోగ్యవంతంగా ఒక వ్యక్తి జీవించాలంటే అన్నీ కూడా ఐక్యతో పనిచేయాలి. అంటే చేతులు కాళ్ళతో నాకు మీతో పని లేదు, లేకపోతే ఆ యొక్క మెడ నాకు ఈ యొక్క కాళ్ళు వేళ్ళతో పని లేదు, లేకపోతే తల నాకు నా పాదాలతో పని లేదు అనుకోవటానికి అవకాశం లేదు. ప్రతి చిన్న అవయవం కూడా చాలా ప్రాముఖ్యం. ఏ చిన్న అవయవానికి కాస్త గాయం తగిలినప్పటికీ, ఉదాహరణకు మన కాలుకున్న చిన్న వేలుకి కాస్త ఎక్కడైనా సరే మనం వెళ్తున్నప్పుడు ఏదో తగిలింది అనుకోండి, దానికి కాస్త గాయమైంది అనుకోండి, ఒట్టి ఆ చిన్న వేలుకైనా, కొంతమంది చిటికిన వేలు అంటున్నారు దానికైనా ఒట్టి నొప్పి శరీరం అంతటికీ కూడా. అనగా అది చిన్నదైనప్పటికీ దాని పాత్ర చాలా ప్రాముఖ్యం, చిన్న అవయవమైనప్పటికీ. అలాగే మన యొక్క శరీరంలో ఉన్న ఏ అవయవమైనప్పటికీ ప్రతిదీ కూడా దేవుడు వాటిని నియమించారు, వాటిని ఏర్పాటు చేశారు. అవి ఏ స్థానంలో ఉండాలో అన్నది ఆయన నియమించి పెట్టారు. ఉదాహరణకు మనకు ముక్కు ఆ యొక్క కింద కాలుకి పాదానికి ఉందనుకోండి, అప్పుడు మరి వాసన ఎలా చూడగలం, గాలి ఎలా పీల్చుకోగలం కింద ఉన్నట్లయితే? చూడండి, దేవుడే ఆయన యొక్క దివ్య జ్ఞానంలో ఈ యొక్క మన యొక్క శరీర భాగాలన్నింటిని కూడా ఆయన ఏర్పాటు చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే, సంఘంలో కూడా ప్రతి వ్యక్తి కూడా చదువుకున్నా చదువు లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, వారు వాక్యం చెప్పగలిగినా, పాట పాడినా, పాట పాడలేకపోయినా, వాక్యం చెప్పలేకపోయినా, ప్రతి వ్యక్తి కూడా చాలా ప్రాముఖ్యం. మన శరీరంలో ప్రతి చిన్న అవయవం ఎంత ప్రాముఖ్యమో, ఏ చిన్న అవయవానికి ఎటువంటి సమస్య వచ్చినా, దానికి ఏ విధమైన దెబ్బ తగిలినా శరీరం అంతా ఏ విధంగా అది బాధపడుతుందో, అలాగే సంఘంలో అందరూ కూడా సమానులే, ప్రతి వారు కూడా ప్రాముఖ్యమే. అందరూ కలిసి ఐక్యతతో విశ్వాసంలో మనం జీవించి ప్రేమతో ఈ సువార్తను ఇతరులకు అందించినట్లయితే ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది,
గ్రామం అంతా కూడా ప్రభువుని తెలుసుకుంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా సత్యం అందించబడుతుంది. కనుక ఈ ఆత్మవరాలు ప్రభు సంఘ అభివృద్ధి కొరకు, ఆయన మహిమ కొరకు ఆయన ఇస్తున్నారు. ఆయన ఇచ్చేదాన్ని వాళ్ళకి 2 తలాంతులు ఉన్నాయి, లేకపోతే వారికి 2 వరాలు ఉన్నాయి, వారికి 3 ఉన్నాయి, వారికి 4 ఉన్నాయి, నాకు 1 ఉంది, నాకు ఏదీ లేదు అని మనం చింతించవద్దు. ఎవరి స్థానం వారిది. ఎవరిని ఏ రీతిగా వాడుకోవాలో ప్రభువు తెలుసు. ప్రతి అవయవానికి, మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకమైన భూమిక ఉన్నది, పాత్ర ఉన్నది. అది మనం చేయాలి. అలాగే ప్రతి వ్యక్తికి కూడా సంఘంలో ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. ఆ విధంగా వారు చేయాలి. ఆ విధంగా చేసేలాగా ప్రభు మనందరికీ కూడా మెండుగా ఆయన ఆశీర్వాదం కలుగు చేయను గాక. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీపించండి. ప్రార్థించి ఈ యొక్క 6వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క 6వ పాఠాన్ని ధ్యానించే కృపిచ్చారు. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, దీన్ని ఇతరులతో పంచుకున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించమని, అదే రీతిగా ప్రభువా ఈ దీన పరిచర్య కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని, ఈ పాఠాన్ని నేర్చుకుని దీని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేముంటున్న సంఘంలో, మేము నివసిస్తున్న ఆ ప్రాంతంలో మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క చిన్న పాత్రను కూడా నమ్మకంగా, బాధ్యతతో మేము చేసి మీకు మహిమ తెచ్చి మీకు మహిమ తెచ్చే కృప దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. దీవించితమైనట్లయితే ఆయన కృపలో 7వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ మెండుగా తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.